మీరు బంగారం తాకట్టు పెట్టి ఆ బంగారం డబ్బులు కట్టలేక ఇబ్బంది పడుతున్నారా? ఆచారి గోల్డ్ వాళ్ళు మీ బంగారం కొని మీ లోన్ తీర్చి మిగిలిన డబ్బులు మీకు ఇచ్చేస్తారు. ఇంకెందుకు ఆలస్యం? ఆచారి గోల్డ్ ఈ నెంబర్స్ కి కాల్ చేయండి. నెక్స్ట్ ఏదైతే మన ఏపీలో ఫేమస్ కేస్ లిక్కర్ కేస్, అది డైలీ ఒకరేమో లేదంటున్నారు, ఒకటేమో పురోగతం బాగా చెందుతుంది అంటున్నారు. బట్ ఫైనల్గా చూస్తే నిన్న మిథున్ రెడ్డి గారి కేసుని రిజర్వ్ చేయాల్సిన బెయిల్ రిజర్వ్ చేయాల్సిన అవసరం ఏమొచ్చింది సార్? సరే, ఇప్పుడు మీరు ఆ కేసుని ఆద్యంతం గమనిస్తే 12వ తారీఖు వరకు రిజర్వ్ చేయాల్సి వచ్చింది. దాని కామెడీకి పరకష్ట. అందులో మీరు ఒక చిన్న లాజిక్ మిస్ అవుతున్నారు. మీరు 12వ తారీఖు రిజర్వ్ చేశారు, ఏది బెయిల్ వెరిడిక్ట్ ఇస్తారు, ఇవ్వాలో ఇవ్వద్దో తర్వాత విషయం. దానికన్నా ముందు ఇంత కష్టపడి సిట్ అధికారులు అరెస్ట్ చేశారు కదా, రిమాండ్తోనే కంటిన్యూ అవుతున్నారు, కానీ కస్టడీకి ఎందుకు అడగట్లే? మీకు అర్థమవుతుందా? ఇవాళ దాకా మిథున్ రెడ్డిని కస్టడీకి అడగట్లే. రెండోది, కసిరెడ్డి గారికి దొరికిన 11 కోట్లు ఆడివే అని చెప్పాడు ఈ వెంకయ్య చౌదరి అన్న దగ్గర ఒక్క ఫోటో చెవిరెడ్డితోనూ జగన్మోహన్ రెడ్డి సెకండ్ ఇచ్చిన ఫోటో చూస్తే వీడు మొత్తం అంతా కాందాలతో దిగిన ఉన్నాయి. జగన్మోహన్ రెడ్డి గారు కాకుండా తెలుగుదేశం వాళ్ళతోనూ, రామారావు గారు పెద్ద ఫ్లెక్సీ వెనకతలో, లేకపోతే ఆయన ఆఫీసులో కూర్చున్న ఫోటో వెనకతలో ఫోటో, అక్కడ ఆఖరికి మనగనపల్లి ఎమ్మెల్యే గారు రెడ్డి గారితోనూ ఫరూక్ గారితోనూ ఫోటోలు, అది కాక ఏవి ఇదేంటిది బాలకృష్ణ గారితోనూ, వెంకయ్య నాయుడు గారితోనూ, లోకేష్ గారితోనూ, చంద్రబాబు గారికి సాల్వాలు, పెమ్మసాని గారితోనూ, రామ్మోహన్ నాయుడు గారితోనూ, ఆఖరికి మనోడు చౌదరి అక్కడ నాయుళ్ళ కింద పిలుచుకునే చిత్తూరు నాయుడు చౌదరులు, ఆంధ్రప్రదేశ్లో చౌదరులు ఒకటే అన్ని తారతమ్యం లేకుండా తన అన్న వాళ్ళందరినీ కలిసిన నేపథ్యం కనుక చేస్తే మొదటి పప్పులో గాలు 11, ఆ డబ్బాలు తీసుకెళ్ళి పెట్టారు. ఆ డబ్బాల మీద ఉన్న డేట్లు ఏటో కూడా అర్థం అవ్వట్లేదు. రెండోది, ఈ డబ్బాలన్నీ సర్దిన దాంట్లో 2000 నోట్లు కూడా ఉన్నాయి. నాకు తెలిసి సార్ బేసిక్గా ఎప్పుడైనా డబ్బులు ఒకళ్ళ ఇంట్లోనో లేకపోతే ఎక్కడైనా ఉన్నాయంటే ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు రేట్ చేస్తారా, స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ రేట్ చేస్తుందా సార్? దీనికన్నా ముందు మా కిరసనాయుడు చేసిన పని చెప్తాను మీకు. తమన్నతో వాడు పక్కన కూర్చున్న వెంకయ్య చౌదరి, వెంకయ్యనాయుడు గారు తిరుగుతుంది. వెంకయ్యనాయుడు అంటాను, ఈయన పేరేంటి, వెంకటేష్ కదా, వెంకటేష్ నాయుడు తిరిగిన ఫోటోలు పెట్టేసాడు, పేపర్లో ఆర్టికల్ రాసేసాడు. మరి ఈ మావాడు తేలకృష్ణారెడ్డి గారు అన్నయ్య తమ్ముడితో నిలబడిన ఫోటో ఏది, అన్నయ్య కొడుకుతో నిలబడింది. మరి దాని ఫోటోకి ఎక్స్ప్లెనేషన్ ఎవడేంటి? మా కృష్ణాయుడు అంటే జరుగుబాటు, ఏదైనా మీరు రాస్తే శాసించగలం అంటే ఇక్కడ భయం పడతారు అనుకుంటున్నాడు. జర్నలిజం చదవండా, రికమెండేషన్లతో ఉద్యోగాలను కంపెనీలు పెడితే ఇలాగే ఉంటాయి. వీటి మీద ఆర్టికల్స్ రాయరు. ఇంత చిన్న లాజిక్ ఎలా మిస్ అవుతున్నారు? నాకు తెలిసి ఈ రోజు ఉన్న పరిస్థితుల్లో చెవిరెడ్డిని గెలిచాడు, జగన్మోహన్ రెడ్డిని గెలిచాడు, వీళ్ళందరూ బ్యాచ్లతో తిరిగాడంటే ఇది కరెక్ట్గా వీడికి కొన్ని బెనామీ కంపెనీలు ఉంటాయి. వీడి గ్యారంటీగా ఎలక్షన్ ఫండింగ్ ఇటు మొబిలైజ్ చేసి ఆ పొద్దుటూరు బంగారం కోట్లు లేపడానికి పార్ట్ 2 గడాడు. మొహమ్మద్ లేకుండా చెప్తున్నా, ఎలక్షన్స్ ముందు డబ్బులు ఇటు చేస్తారు తెలుసు కదా, వాళ్ళు ఆ బ్యాచ్ గడ్డాడు. 5-10 కమిషన్లు తీసుకుని ఈ సినిమాలు ఉంటారు కదా, 10 రూపాయలు 20 రూపాయల వడ్డీలకు తీసుకుని సీఎం రమేష్ దగ్గర ఫ్లైట్ అద్దెకి తీసుకుని ఆ కంపెనీ తురుగా ఫ్లైట్లో విహరించి జలసాలు ఉంటాయి కదా, అపనామంగాను అన్యాక్రాంతంగా డబ్బులు అధిక వడ్డీలకు వచ్చినప్పుడు ఏడు చేస్తారు, జలసాలు తప్ప ఇంకేటి చేస్తారు. కింద మీద ఆసనాలు వేసుకొని కష్టపడి పని చేసేవాడైతే రూపాయి విలువ తెలిసి ఫ్లైట్ టికెట్ కొనుక్కొని వెళ్తాడు, ఏదైనా అర్జెంట్ బిజినెస్ వ్యాపారం అంటే. ఇటు చార్టెడ్ ఫ్లైట్ 18 లక్షలు 2 రోజులకి తగలెట్టాడంటే కోయంబత్తూరుకి. ఆలోచించండి ఇటు పరిస్థితి ఏంటో. ఒక పక్క రాజకేశ్వర రెడ్డి హాస్పిటల్లో లావిడ్ డైరెక్టర్ అంటాడు, ఇంకోటి సిన్నీత వ్యాపారాలు కేసినేని సిన్నీతోను. వీడు చూస్తే మొత్తం ఎలక్షన్లో అందరికీ డబ్బులు పంచినట్టుకున్నాడు. ఈ పాత 2000 నోట్లు తీసుకొచ్చి ఎక్కడికక్కడ గబగబ గుగ్గులు ఆడిపోయి ఆ మాచవరం ఎస్బీఐలో డిపాజిట్ చేస్తారు. కోర్టు నుంచి వీళ్ళు పరారు సిట్ అధికారులు. కోర్టు పిలిచింది, సోమవారం ఇస్తామన్నారు, మంగళవారం అయిపోయింది, వాళ్ళు బుధవారం ఎప్పటికి సబ్మిట్ చేయలే, మాచవరంలో డిపాజిట్ చేసింది. అంటే ఖచ్చితంగా ఇది ఒక టపాచుబుత్తురు వార్త. మఫ్టీలో వెళ్ళిన సిట్ అధికారులు మఫ్టీలో వెళ్ళారో నిజంగా వెళ్ళారో, లేదా అలా గంగారం సినిమాలో హీరో గంట మరతెట్టేసే పోలీస్ బ్యాచ్ నాకైతే అర్థం కావట్లే. సో ఓవరాల్గా చూసుకుంటే దీని పర్యవసానాలు గౌరవ సిట్టు నిజంగా న్యాయస్థానాల మీద కన్సర్న్ నుండి సిట్ అధికారులు కనుక చేయవలసిన ప్రాసెస్ ఏముంటుంది, కోర్టులో సబ్మిట్ చేస్తూ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్కి ఐటీకి సబ్మిట్ చేస్తారు. ఇది ప్రాథమికంగా. పైపచ్చి అక్కడ సబ్స్టాన్షియల్ ఎవిడెన్సెస్ ఏమి ఉన్నాయి, ఇంక్లూడింగ్ డబ్బాలతో సైతం, ఎందుకంటే ప్రతిదీ క్లూసే కదా. అవన్నీ గాలికి వదిలేసి ఈ లెక్కర్ స్కామ్ వీడు చెప్పిన పెట్టకథల్లో నేను ఆల్రెడీ ఓ ఛానల్లో ఒక డెమాన్స్ట్రేషన్ ఇచ్చేస్తాను, దాన్ని ఏంటి విజయసాయి రెడ్డి మర్డర్తో కంపేర్ చేసి. ఎందుకంటే అక్కడ నెత్తివచ్చిపోయింది సుప్రీంకోర్టులో, ఇక్కడ ఇది భూమి బహానం అయింది. భూమి పుహార్ స్టోరీలు స్టార్ట్ అయినప్పుడు ఏమవుతాయి, ఉక్కిరిబిక్కిరైపోయి కుర్తులో పడ్డలకల్లా ముసలోళ్ళందరినీ కూర్చోపెట్టి కథకల్ని రక్తి కట్టిస్తూ బ్రహ్మానందం గారి స్క్రిప్ట్లన్నీ రాసుకుంటూ గంగతో రాంబాబు స్క్రిప్టులతో దాన్ని బట్టి నడిపిస్తున్నారు. ఇవాళ అతి దగ్గరలో దీని పర్యవసానాలు తీవ్రతరం దాటబోతున్నాయి. నేను అడిగిన సమాధానం చెప్పలేదు సార్.
ఏంటండి ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు రీడ్ చేస్తారా లేకపోతే ఈడీ? అదే సార్ ఇప్పుడు నేను ఇంత ఉపోద్ఘాతం ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే ఈ బుర్ర తక్కువ బ్యాచ్ చదువు సంజయ్ లేని జర్నలిస్టులు కూర్చుని అంటే నేను మోడరేటర్ అలా చెప్తుంటే నేను ఇప్పుడు చెప్పవలసింది ఏంటంటే ఇందాక చెప్పింది కూడా అదే. గౌరవ న్యాయస్థానానికి సిట్ అధికారులు 11 మాకు సబ్స్టాన్షియల్ ఎవిడెన్స్ ఛార్జ్ షీట్కి ఎవిడెంట్గా దొరికినట్టు అది తీసుకెళ్ళి ఐటీ డిపార్ట్మెంట్కి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్కి ఇచ్చి దాని మూలాలు బయటికి పెట్టమంటది. అది కన్నా మెయిన్ ఇక్కడైతే వర్ధమాన్ కాలేజీ అధినేత ఎవడైతే ఉన్నాడో తేల కృష్ణారెడ్డి గారు అన్నయ్య గారు అబ్బాయి ఎవరైతే ఉన్నారో అతనికి ఫస్ట్ నోటీస్ ఇవ్వాలి. ఇది నీ దగ్గర అన్యాక్రాంతంగా డబ్బులు ఎక్కడి నుంచి వచ్చాయి ఏంటి దీని కథని. ఎక్కడికి నోటీస్ లేకుండా అక్కడ రాజకేష్ రెడ్డి గారికి ముడిటి మా గొల్లు ఎట్టేస్తే రాజకేష్ రెడ్డి చాలా స్ట్రాటజికల్గా ఎఫిడవిట్ ఫైల్ చేశాడు గౌరవ న్యాయస్థానంలో. ఏంద్రబాయ్ తగరాలు పడుతుండ్రా ఏడు డబ్బులు నానెత్తికి తెచ్చిండ్రు దాని డెనామినేషన్స్ ప్లస్ దాని నోట్ నెంబర్లు ఇవ్వమన్నాడు. అవి RBIలో ఎప్పుడు నోట్లు తెలిసిపోతాయి కదా. ఇది ఖచ్చితంగా 2000 నోట్లతో పెట్టారంటే జూన్ 23 మేలో రద్దు చేశారు. మేలో రద్దు చేసిన నోట్లు ఇప్పుడు ఎవిడెన్షియల్ డాక్యుమెంట్స్ కింద ఎస్టాబ్లిష్ అవుతుంటే మీరు జెరాక్స్ పేపర్లు A4 సైజ్ డబ్బాలు తీసుకొచ్చారు సార్. ఒక 500 నోట్లు కట్ట అంటే ఒక 10 కట్ట 5 ఎంత అండి 50 లక్షల 5 లక్షలు అంతే కదా 50,000 కదా 500 కట్ట అంటే 5 లక్షలు ఒక స్టాగ్నేషన్లో ఎన్ని పెడితే అంటే నాకు తెలిసి ఎన్ని పెట్టాలండి 10 అంటే 50 లక్షలు 5 బదులు 20 కట్టలు పెట్టాలి. అందులో 20 కట్టలు పడతాయా? అందులో మీరు ఆడ పేర్చి పెట్టిన ఫోటో ఒకటి ఉంటుంది దాంట్లో చూడండి కుడి చేతి నుంచి రెండో డబ్బాలో 2 లైన్లు తక్కువ ఉన్నాయి. ఇటు నుంచి అదే రెండో లేయర్లో రెండో డబ్బాలో ఒక కట్ట తీసి చేత్తో పట్టుకున్నాడు పోలీస్ అధికారి అనుకుందాం. ఎంత పట్టుకున్నా సరే అందులో 12 డబ్బాల్లో 11 కోట్లు ఏంటి అలా 11 జగన్మోహన్ రెడ్డిని ర్యాగింగ్ చేయడాక అంటే ఇలా మానసిక ఆనందాన్ని సంతృప్తిని పొందడానికి ఈ చర్యలు ఏమనాలి? అపశోభం తెలియని ఆ పోలీస్ అధికారిని సిట్ అధికారిని కాకరకాయ ఎప్పుడు వేయించినట్టు వేయిస్తూ వాళ్ళ ప్రాణాలు తినేస్తూ ఎవిడెన్షియల్ డాక్యుమెంట్స్ పట్టుకొని ఇవ్వకుండా వీళ్ళు చెప్పిన కథకల్ని వీళ్ళు చెప్పిన కదంబ కార్యక్రమాలను రక్తి కట్టించడానికి ఇది ఎక్కడ ప్రజాస్వామ్యం అంటే నాకు అర్థం కావట్లే. దీనికి అపార అనుభవం ఉన్న రాజకీయ చాణక్యుడైన చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి. ఆయన ఆధ్వర్యంలో ఇలాంటివి జరుగుతున్నాయంటే నవ్విపోతారు సార్ ఎవరైనా. 14 ఏళ్ళు ఆయన రాజకీయ చరిత్రలో చేసిన ముఖ్యమంత్రి పదవిని చూడమనండి. ఈ 15th ఇయర్లో ఆయన రాజకీయ ముఖ్యమంత్రి పదవిని ఒకసారి కంపేర్ చేసుకోమనండి సార్. ఇంకెంతకన్నా నేనైతే చెప్పలేను దాని విషయంలో. ఇక చూస్తే కనుక పులివెందుల జెడ్పీటీసీ ఎలక్షన్ చూస్తూ ఉన్నాం సార్. ఈ టీడీపీ వాళ్ళు ఎట్లానో వాళ్ళ అధికారం చేతిలో ఉంది కాబట్టి వైసీపీ వాళ్ళ మీద దాడి మళ్ళీ మొదలుపెట్టారు చేస్తూ ఉన్నారు కదా సార్. ఏం సార్ భయం పడివాడు ఎవడనంటే పులివెందుల్లో ఉంటాడా? పులివెందుల రాజకీయ చరిత్రలో ఏదైనా రాజశేఖర రెడ్డికి ఉమేష్ గారి వల్లే అవ్వలేదు సార్ ఆయన. ఐజీ ఉమేష్ గారు మీకు జ్ఞాపకున్నారా? చనిపోయాడు ఆయన ఉమేష్ చంద్ర గారు. ఆయనతోనే కాలే అంటే భయం పెడతాం నిరోధిద్దాం అనుకుంటే అది రాజశేఖర రెడ్డి గారి లెగసీ. అలాగే జగన్మోహన్ రెడ్డి గారి లెగసీ కంటిన్యూ అవుతుంది. ఒక ఓటమి మగటం లేని ఒక చరిత్ర కలిగిన కుటుంబాల యొక్క రాజకీయ చతురత ముందు రాజకీయంగా చేయండి. ఏం బీటెక్ రవి గారు ఎమ్మెల్సీగా గెలిచిన ఉదంతో మర్చిపోయారా? లేదంటే ఇదే సతీష్ రెడ్డి గారు అన్నాళ్ళ పోరాటంలో ఎప్పుడైనా ఇలాంటి తీవ్ర పరిస్థితులను ఎదుర్కొన్నాడో సరే చూడండి. తీవ్ర పరిస్థితులు మీ దగ్గర ఉండబట్టే సతీష్ రెడ్డి గారు ఎటపక్క వెళ్ళారు. శత్రువునైనా ఆలింగనం చేసుకొని తన హక్కును చేర్చుకొని తన కుటుంబ సభ్యుడైన స్థానం ఇచ్చినంత ఔన్నత్యం కలిగిన రాజశేఖర రెడ్డి గారి కుటుంబం జగన్మోహన్ రెడ్డి గారి ఔన్నత్యం చూస్తే ఎవరన్నది అక్కడ ఉన్న ప్రజలు కాబట్టి అర్థమవుతుంది సార్. ఇవేముంది సార్ ఎలక్షన్స్ ముందు భయం పెడితే బెదిరిస్తే జడుస్తారేమో అనుకోవచ్చేమో కానీ కొన్ని దాన్ని ఏమంటారంటే జగన్మోహన్ రెడ్డి గారు అడ్డా అది పులివెందులు అంటే అడ్డాలో ఇంకోటికి ఏమైనా ఛాన్స్ ఉంటుందో లేదా అన్న ప్రయత్నించండి. ప్రయత్నిస్తే పోయేది ఏం లేదు. భయం పెట్టామనో కొట్టామనో తిట్టామనో లేకపోతే ఆయన కిడ్నాప్ చేసామనో తాత్కాలిక ఆనందం పొందండి. మా అయితే 4G సంతకాలతో మన చూడండి నేను అడవాడు చేశారు ప్రకాశం జిల్లాలో. ఇంకా అలాంటి సంతృప్తులు కూడా పొందండి. ఎలక్షన్ కమిషన్ ఎక్కడో దేరే ఈ మధ్యన జరుగుతున్న రీసెంట్ డెవలప్మెంట్స్లో ఇదే ఎడ్డిమూల కంపెనీలు ఇంకోసారి చేస్తే ఈసారి ప్రజాస్వామ్యాన్ని ఎవరో ఎలా పరిరక్షించుకోవాలో అందరికీ బాగా తెలుసు. రేపు ఎల్లుండి అతి దగ్గరలో రాహుల్ గాంధీ పూర్తిగా నగ్నంగా నిలబెట్టే పరిస్థితి అతి దగ్గరలో ఉంది ఎలక్షన్ కమిషన్ని. దీని పర్యవసానాలు ఎలా ఉంటాయో రాబోయే రోజుల్లో ప్రజలు ప్రజాస్వామ్యాన్ని ఎలా పరిరక్షించుకుంటారు. ఎందుకంటే ప్రజాస్వామ్యం అర్థమే ప్రజల చేత ప్రజల వల్ల ప్రజల కొరకు అన్న దగ్గర ప్రతి దగ్గర ఉన్న ప్రజలే ప్రతి దగ్గర ఆటంకం క్రియేట్ చేస్తుంటే ప్రజలు ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించుకుంటారు. పార్టీలుగానే మిగిలిపోతాయి.